మంత్రులతో ఇలాంటి వ్యక్తులు నాయకత్వంలో పనిచేయాలని నేను నిజంగా వేళ అనివార్య కారణం వల్ల పార్టీ మారి మరి ఆ వేళ తెలుగుదేశం పార్టీకి ఓటేసి వెళ్ళాను. మళ్ళీ ఓటేయడానికి వచ్చేసాను. కానీ నేను ఏ తప్పు చేయలేదు. కాబట్టి నా జీవితాంతం కూడా కేఎస్ఎంఎస్ రాజు గారి నాయకత్వం, కేఎస్ఎంఎస్ రాజు ప్రతినిధులతో నేను ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సేవ చేయడమే నా అదృష్టి నాకు భావించుకుంటూ మరి ఇవాళ చెప్తున్నా. మన అన్న ఎందరో సోదరులు ఎవరో చెప్పారు 25,000 అని. 25,000 కాదండి, 50,000 పై దాటే ఇవాళ కేఎస్ఎంఎస్ రాజు గారి మెజార్టీ వస్తుంది. నిన్న రామగొత్తంలో మొన్న నేను జాయిన్ అవ్వ ముందు 1,50,000 కాయమన్నాం. ఆ వేళ 19 దొరకలేదు. ఈవేళ 1,25,000 కాయమన్నాం. ఈవేళ 19 దొరకలేదు. ఇప్పుడు 1,10,000 కాయమంటున్నాం. అది అలాంటి ముందు కార్యక్రమం. కాబట్టి ప్రజలు తెలుసుకున్న, ప్రజల మనసు తెలుసుకున్న, ప్రజల అభిమానం తెలుసుకున్న నాయకుడు మన కేఎస్ఎంఎస్ రాజు గారు. ఆయనకి అందరూ కూడా సపోర్ట్ గా ఉండి ఆయనకి ఎలక్షన్ అయ్యే వరకు మన అన్నదండలుగా ఉండి ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన టెన్షన్ పెట్టుకోవద్దని, ఆయన మనిషి చూస్తే కళ్ళని నీళ్ళు వస్తున్నాయి. ఎవరి కోసం, దేనికోసం? సంపాదించుకోవడం కోసం. ఆయన ఆరోగ్యం పాడు చేసుకునే వల్ల ఆయన చూస్తే ఏడుపు వస్తుంది. కాబట్టి మనందరం కష్టపడి సైకిల్ గుర్తు కొట్టేసి 50,000 మెజార్టీతో గెలిపించి సీఎం రమేష్ గారికి పువ్వు గుర్తు కొట్టేసి ఆయనకి కూడా సేమ్ 50,000 మెజార్టీ వచ్చి ఈ 7 నియోజకవర్గాల్లో ఎక్కువ